గౌతమ్ కోపంతో యామిని వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళాక ఇంకా రవిప్రకాష్ కూడా అక్కడే ఉంటాడు. "ఏమైందిరా గౌతమ్? ఎందుకలా అరుస్తున్నావు?" అని చెప్పేసి అంటాడు. అన్నాక "అంకుల్ మీకేమీ తెలీదు. మీరు ఊకోండి" అని చెప్పేసి గౌతమ్ అంటాడు. ఇంతలో యామిని అయితే కిందికి వస్తుంది. వచ్చి "ఏంట్రా నువ్వు నా పేరు పెట్టి పిలిచేవాడివయ్యావా?" అని చెప్పేసి యామిని అయితే అంటుంది. అన్నాక "మీ పేరు పెట్టి పిలవడం కాదు, అసలు మీకు మేమేం అన్యాయం చేశామని ఇంతలా మా మీద కక్ష కట్టారు" అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అన్నాక "అసలు ఏం ఏం జరుగుతుందని నువ్వు అలా అరుస్తున్నావు" అని చెప్పేసి యామిని ఏమీ తెలియనట్టు అంటుంది. అన్నాక "ఏం జరిగిందో మీకు తెలీదా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. "అయితే ఇప్పుడు ఏంటి?" అని చెప్పేసి యామిని అంటుంది. "మర్యాదగా మీరు ఆ డాక్యుమెంట్స్, ఆ ఫైల్స్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి" అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అంటాడు. అన్నాక "నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అసలు ఇవ్వను, అయినా ఇక్కడ ఉన్నాయని నీకెలా తెలుసు" అని చెప్పేసి ఇంకా యామిని అంటుంది. "మర్యాదగా చెప్పండి, అవి మీ దగ్గరే ఉన్నాయని నాకు బాగా తెలుసు. మీరు ఇస్తారా లేకపోతే నేనే వెళ్ళి తీసుకోనా" అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అంటాడు. అన్నాక ఇంతలో నందు అయితే అక్కడికి వస్తాడు. రాగానే ఇంకా కోపంతో నందు కూడా "అసలు ఏమనుకుంటున్నావురా నీ గురించి? మా అమ్మ మీదే అరుస్తావా" అని చెప్పేసి నందు అయితే అంటాడు. అన్నాక అయినా నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి కానీ మా నాన్నని అరెస్ట్ చేయించడం ఏంటి అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అంటాడు. అన్నాక "మీ నాన్న నీకు ఒత్తాసు పలికాడు, తనని కోడలుగా యాక్సెప్ట్ చేశాడు. మేమెంత రగిలిపోయామో మీ ఫ్యామిలీ కూడా అంతే రగిలిపోవాలి. నీ వల్ల నీ ఫ్యామిలీకి కూడా శిక్ష పడాలి, మీ అమ్మ నాన్నకు కూడా శిక్ష పడాలి, అందుకే నేను ఇదంతా చేశాను" అని చెప్తే ఇంకా గౌతమ్ అంటాడు. "అసలు మా నాన్న అమ్మ నా పెళ్ళి అసలు యాక్సెప్ట్ చేయలేరు. అయినా మీకు కోపం ఉంటే నా మీద చూపించండి, వాళ్ళకి అసలు ఏమీ తెలీదు, వాళ్ళ మీద రివెంజ్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు" అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అంటాడు. అన్నాక "మీ నాన్న ఈ మూల్యం చెల్లించాల్సిందే, నా కూతురు సఫర్ అయినందుకు మీ ఫ్యామిలీ ఈ శిక్ష పడాల్సిందే" అని చెప్పేసి యామిని అంటుంది. అన్నాక "మీతో మాటలు అనవసరం, ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో చెప్పండి, నేనే వెళ్ళి తీసుకుంటాను" అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అంటాడు. ఇంకా నందు అలా చేతులు అడ్డం పెట్టి "రారా పైకి వెళ్ళరా చూస్తాను, తీసుకోరా చూస్తాను, అయినా మమ్మల్ని దాటుకొని నువ్వు వెళ్తావా? ఎలా వెళ్తావో మేము కూడా చూస్తాము" అని చెప్పేసి నందు అయితే అంటాడు. అన్నాక "నందు మర్యాదగా చెప్తున్నాను, తప్పుకో" అని చెప్పేసి గౌతమ్ అయితే అంటాడు. అన్నాక "నేను తప్పుకోనరా, అయినా నువ్వు మూసుకొని బయటికి వెళ్ళు" అని చెప్పేసి అంటాడు. అన్నాక "అయినా పెళ్ళాన్ని రెండో రోజే వదిలేసావు, నీతో నాకు మాటలేంట్రా, పక్కకి జరుగు" అని చెప్పేసి పక్కకి నెట్టేసి ఇంకా గౌతమ్ అయితే వెళ్తాడు. పైకి వెళ్ళి ఇంకా ఫైల్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా యామిని అయితే పెట్రోల్ బాక్స్ పట్టుకొని ఇంకా రెడీగా ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్ అయితే కిందికి వస్తాడు. రాగానే ఇంకా "ఏం చేస్తున్నారు ఆంటీ" అని చెప్పేసి గట్టిగా అంటాడు. అన్నాక ఇంకా తనైతే ఆ పెట్రోల్ తీసి మొత్తం చుట్టూ చల్లేసి ఇంకా "నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళేదే లేదు, ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో అక్కడ పెట్టి నువ్వు సప్పుడు దాకా వెళ్ళు, లేదంటే నేను ఇది కాల్చుకొని చచ్చిపోతాను" అని చెప్పేసి యామిని అయితే అంటుంది. ఇంతలో ఇంకా రవిప్రకాష్ కూడా "అసలు ఏం చేస్తున్నావు, నీకన్నా అర్థమవుతుందా" అని చెప్పేసి ఇంకా తనైతే ఇంకా యామిని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళాక "మీరు అడ్డు తప్పుకోండి, మీరు నా దగ్గరికి రాకని చెప్తున్నాను కదా" అంటూ ఇంకా తననైతే నెట్టేసి ఇంకా తనైతే అలా అగ్గి పెట్టుకోవడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్ "అసలు ఏం చేస్తున్నారంటే మీకేమైనా పిచ్చి కానీ పట్టిందా" అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అంటాడు. "అవును నాకు పిచ్చే పట్టింది, ఈ ఇల్లు తగలబడిపోయినా పర్లేదు, నేను తగలబడిపోయినా పర్లేదు, కానీ నువ్వు ఆ ప్రూఫ్స్ తీసుకొని మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళడానికి నేను ఒప్పుకోను, నాకు వీలు లేదు" అని చెప్పేసి గట్టిగా అంటుంది. అన్నాక "పక్కకి తప్పుకోండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ఎందుకు ఇలా చేస్తున్నారు" అని చెప్పేసి గౌతమ్ అయితే అంటాడు. ఇంతలో ఇంకా గౌతమ్కి అయితే కాల్ వస్తుంది. కాల్ రాగానే "మీ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు లొంగిపోయారు, మీరు వెంటనే ఇడికి రండి" అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఫోన్ వస్తుంది. "అవునా, ఫ్రాడ్ చేసిన వాళ్ళు లొంగిపోయారా" అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అంటాడు. అన్నాక ఇంతలో ఇంకా నందు వెనక నుంచి వచ్చి ఇంకా ఆ ఫైల్ అయితే తీసుకుంటాడు. "ఆ ఫైల్స్ అయితే ఇక్కడ ఇచ్చి వెళ్ళు నువ్వు" అని చెప్పేసి ఇంకా నందు అనేసరికి ఇంకా ఆ ఫైల్స్ తన చేతిలో పెట్టేసి గౌతమ్ అయితే పరుగెత్తుతూ ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. ఇంతలో ఇంకా అప్పుడే అర్జున్ ప్రసాద్ వాళ్ళైతే బయటికి వస్తూ ఉండగానే గౌతమ్ ఇంకా కార్ తీసుకొని అక్కడికి వెళ్తాడు కదా. ఇంకా వాళ్ళ నాన్నని చూడగానే ఒక్కసారిగా పట్టరాని సంతోషంతో ఇంకా వాళ్ళ నాన్ననైతే హత్తుకుంటాడు. "నాన్న, నువ్వు ఇంత తొందరగా రిలీజ్ అవుతానని అనుకోలేదు, ఇంత తొందరగా వాళ్ళు పట్టుపడతారని నేను అస్సలు అనుకోలేదు నాన్న, నువ్వు బయటికి వచ్చావు, నాకు అంతే చాలు నాన్న" అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అంటాడు. అన్నాక "అసలు ఎవరు నాన్న లొంగిపోయింది, ఎవరు ఈ ఫ్రాడ్ చేసింది" అని చెప్పేసి గౌతమ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో ఇంకా గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ అంటుంది. "ఇన్ని రోజులు మెచ్చుకున్నా కదరా, అసలు లోపల ఎవరు లొంగిపోయారో చూడు, నీకే తెలుస్తుంది" అని చెప్పేసి ఇంకా తనైతే అంటుంది. అన్నాక ఇంతలో అదితి కూడా "అవును,
అసలు ఇన్ని రోజులు నాదే తప్పు అనుకున్నారు కదా! అసలు లోపల ఎవరు ఫ్రాడ్ చేశారో చూడండి. మీకే తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా అదితి కూడా అంటుంది. అనంగానే అసలెవరబ్బా అలాంటి ఫ్రాడ్ చేసి ఇంకా తనే చేశానని లొంగిపోయిన మనిషి ఎవరబ్బా అని చెప్పేసి గౌతమ్ ఆలోచిస్తూ ఇంకా లోపలికి పరిగెత్తుతూ వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా పోలీస్ అతను అక్కడ ఉంటారు. ఎవరు సార్ ఫ్రాడ్ చేసింది అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇంకా తనని చూస్తుంటాడు. ఒక్కసారిగా అహల్య అక్కడ ఉండడంతో ఇంకా గౌతమ్ షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి ఈ అమ్మాయి చేసిందా? ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు? తను ఎలాంటి తప్పు చేయలేదు. తన గురించి నాకు తెలుసు. తను అలాంటిది కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు గౌతమ్. ఇంతలో ఇంకా పోలీస్ అతను అంటాడు, తనే చేసిందని తనే ఒప్పుకుంది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాము. తనే లిఖితపూర్వకంగా రాసిచ్చింది. ఇంకా మేమేం చేయలేము అని చెప్పేసి ఇంకా పోలీస్ అతనైతే అంటాడు. ఇంతలో గౌతమ్ ఏడుస్తూ ఇంకా అహల్య దగ్గరికి వెళ్తాడు. ఏంటండి ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? మీకేమైనా పిచ్చి గాని పట్టిందా? ఇలాంటి పని చేస్తారేంటి? అసలు ఎవరు చేశారో మీకు తెలుసు కదా! అయినా కూడా మీ మీద వేసుకున్నారేంటి అని చెప్పేసి గౌతమ్ అయితే అహల్యని అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా అహల్య అంటుంది, అయినా ఇన్ని రోజులు అసలు నా తప్పే కదా! ఇదంతా జరిగింది నా వల్లే కదా! ఇప్పుడైనా మీ ఈ కుటుంబాన్ని రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అయినా నా వల్లే ఈ సమస్యలు కాబట్టి నేను జైల్లో ఉంటే ఏ బాధ ఉండదు. మీ కుటుంబాన్ని కూడా నా వల్లే సఫర్ అయింది కదా! ఇప్పుడు నేను ప్రశాంతంగా జైల్లో ఉండిపోతాను అని చెప్పేసి అహల్య అంటుంది. మీకేమైనా పిచ్చిగాని పట్టిందా? ముందు ఇక్కడి నుంచి పదండి అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అంటాడు. అది కాదండి నా మాట వినండి అని చెప్తే, అసలు ఈ ఫ్రాడ్ చేసింది యామిని అని ఎందుకు చెప్పలేదు మీరు అంటే, ఇంకా తనైతే ఎలాగో ఆ ఫైల్స్ ఇవ్వనని తెలిసిందే కదా! అందుకే ఇంకా మీ కుటుంబం వాళ్ళందరూ కూడా ఇంకా అర్జున్ ప్రసాద్ గారు కూడా ఎందుకు సఫర్ అవ్వాలి నా వల్ల? అందుకే నేను జైల్లో అయినా ప్రశాంతంగా ఉంటాను. మీకు కూడా నన్ను వెతికే పని ఉండదు. జైల్లో నేను, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటుంది. అన్నాక మీకేమైనా పిచ్చిగా పట్టిందా? మీరు జైలుకి వెళ్ళడానికి నేను అస్సలు ఒప్పుకోను. మర్యాదగా మీరు ఇంటికి పదండి అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు. ప్లీజ్ అండి నా మాట వినండి అంటూ ఉండగానే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తారు. ఇంకా అహల్యని అలా అరెస్ట్ చేస్తూ ఉండగానే గౌతమ్ ఇంకా పట్టరాని కోపంతో ఇంకా ఆ పోలీసు వాళ్ళని వెళ్ళగొట్టి ఇంకా తననైతే పట్టుకుంటాడు. ఎంతమంది వదిలినా అస్సలు పట్టుకోకుండా వదలడు. ఇంకా అప్పుడే అహల్యకి దెబ్బ తాకుతుంది. ఇంతలో ఇంకా గౌతమ్ అల్లాడిపోయి ఇంకా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఇంకా తనకి నయం చేస్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే గౌతమ్ నీ పీడ వదిలిందని దాన్ని వదిలేసి వచ్చేయరా అని చెప్పేసి గౌతమ్ వాళ్ళ నానమ్మ అంటుంది. నీకు అసలు ఏం తెలుసని తన గురించి మాట్లాడుతున్నావు నాయనమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి రేపు ఏం జరగబోతుంది? అహల్యని ఎలా బయటికి తీసుకొస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.